మనం సృష్టించిన సాంకేతికత నియంత్రణ దాటిపోతే ఏమవుతుంది? అది మానవ మనుగడకే ముప్పుగా మారుతుందా? మనం రాసిన కోడింగ్ మనపైనే ఎదురు తిరిగితే పరిస్థితి ఏంటి? ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఏఐ సంస్థలో ఒకటైన ఆంథ్రోపిక్ ఇప్పుడు ఇదే మాట చెబుతోంది. ఏఐ గతి తప్పుతోందని, దీనిపై పరిశోధనలు ఆపాలని కోరుతోంది. ఇప్పుడు అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తోంది ఏఐ. $100 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి కంపెనీలు. ఉద్యోగాల కోత ఉంటుందా ఉండదా అన్న దానిపై చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అయితే ప్రపంచంలోనే అత్యంత విలువైన కృత్రిమ మేధా సంస్థ ఆంథ్రోపిక్ మాత్రం ఆపేయండి అని చెబుతోంది. కనీసం తాత్కాలికంగానైనా నిలిపివేయాలని కోరుతోంది. మనం సృష్టించిన కృత్రిమ మేధ మనిషిపైనే పెత్తనం చెలాయించే పరిస్థితి వచ్చింది. రోబో దగ్గర నుంచి టెర్మినేటర్ 2 లాంటి సినిమాల్లో ఇదే చూపించారు. ఇప్పుడు అదే జరిగింది. ఏఏ వ్యవస్థలను పటాపంచలు చేయాలంటే మనిషి హీరో కావాల్సిందే. సినిమాల్లో అయితే హీరో వచ్చి ఏఐ నుంచి కాపాడతారు. నిజ జీవితంలోనూ అదే పరిస్థితి వస్తే అందుకే ఏఐని కొన్నాళ్ల పాటు ఆపేయాలని కోరింది. ఈ ఏఐ వ్యవస్థలు ఇప్పటి మాదిరే ముందుకు వెళితే అవి చాలా తొందరగా రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ను అందుకోగలవని వీరు గుర్తించారు. అదే జరిగితే ఈ ఏఐ వ్యవస్థలు తమని తాము మెరుగుపరుచుకునేందుకు సొంతంగా కోడ్లు రాసేసుకుంటాయని, ఫలితంగా మన నియంత్రణలో లేకుండా పోతాయని ఆంథ్రోపిక్ సంస్థ తెలిపింది. అందుకే ఏఐ వ్యవస్థలు ఈ రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సాధించాయో లేదో తెలుసుకునేందుకు ఒక పద్ధతిని సిద్ధం చేసుకునేంత వరకు అయినా ఏఐ వాడకాన్ని నిలిపివేయాలని ఈ కంపెనీ పిలుపునిచ్చింది. ఏదైనా పనిలో అత్యున్నత నైపుణ్యాన్ని సాధించాలంటే లోటుపాట్లు గుర్తించి వాటిని దిద్దుకోవాలి. తద్వారా మెరుగైన పనితీరు అబ్బుతుంది. రోబోలు సైతం సొంతంగా ఆలోచించి మానవ కంట్రోల్ లేకుండా నిర్ణయాలు తీసుకుంటే అవి మనుషులపై తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది. రీసెర్చ్ తగ్గిస్తే ప్రపంచానికి మేలు అంటుంది ఆంథ్రోపిక్. ఈ మధ్య కాలంలో రికర్సివ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ను గుర్తించేందుకు, నివారించేందుకు లేదా నియంత్రించేందుకు మనిషి తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చునని ఈ కంపెనీ అంచనా వేస్తోంది. అయితే ఈ పని అంత సులువేమీ కాదని, ఏఐ అన్నది నిశ్శబ్దంగా ఏ మారుమూల సర్వర్లోనూ వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి దాన్ని గుర్తించటం, నిలిపివేయటం అంత సులువు కాదని వివరించింది. ఊహించని వేగంతో మనుషుల ప్రమేయం లేకుండా తనను తాను స్వయంగా డెవలప్ చేసుకుంటోందని స్వయంగా ప్రకటించింది ఆంథ్రోపిక్. అంతటితో ఆగటం లేదు. మానవ నియంత్రణను దాటేసి తనకంటే 100 రెట్లు శక్తివంతమైన మరో సరికొత్త సూపర్ ఏఐని అది స్వయం ప్రతిపత్తితో సృష్టించే ప్రమాదం ముంచుకొస్తోందని హెచ్చరించింది. నిన్నటి వరకు చాట్బాట్ గా మనకు సాయం చేసిన క్లాడ్ ఏఐ ఇప్పుడు తన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకునే స్థాయికి చేరింది. ఒక ఏఐ సిస్టమ్ తనలో ఉన్న లోపాలను తానే వెతుక్కుంటుంది, తానే సరిచేసుకుంటుంది. ఆపై తనకంటే 100 రెట్లు తెలివైన, మరింత శక్తివంతమైన మరో సూపర్ ఏఐ మోడల్ను మానవ ప్రమేయం లేకుండానే సృష్టిస్తుంది. ఈ పరిస్థితి ఊహించిన దానికంటే చాలా వేగంగా ముంచుకొస్తోంది. ఒకవేళ ఏఐ తనంతట తానుగా తన వారసుని సృష్టిస్తే ఆ తర్వాత దాన్ని కంట్రోల్ చేయటం ప్రపంచంలో ఎవరి తరం కాదు. అది మానవాళి ఉనికికే ముగింపు పలకవచ్చని కూడా హెచ్చరించింది ఆంథ్రోపిక్ సంస్థ. ఇప్పటికే క్లాడ్ ఏఐ కేవలం కోడింగ్ మాత్రమే కాదు, రీసెర్చ్ టాస్కుల్లో కూడా సైంటిస్టులను మించిపోతోంది. కష్టమైన రీసెర్చ్ ప్రాజెక్టులను 76% సక్సెస్ రేటుతో పూర్తి చేస్తూ దూసుకుపోతోంది. మనుషులు వారాల తరబడి చేసే రీసెర్చ్ ను కేవలం కొన్ని గంటల్లోనే ముగించేస్తోంది. మేధస్సులో నోబెల్ బహుమతి గ్రహీతలను కూడా దాటేసే రోజు ఎంతో దూరంలో లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనిషి సృష్టించిన కంప్యూటర్ మనిషికే బాస్ అయ్యే రోజు వస్తే ఆ తర్వాత పశ్చాత్తాపపడినా లాభం లేదని వార్నింగ్ ఇస్తున్నారు నిపుణులు. అయితే ఇదంతా ఒట్టిదేనని ఆంథ్రోపిక్ గిమ్మిక్కులు చేస్తోందంటున్నారు మరికొందరు. $1,00,000 కోట్ల విలువైన ఆంథ్రోపిక్ ఏఐ వాడకాన్ని నిలిపివేయాలని పిలుపునివ్వటంపై ఇప్పటికే కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచాన్ని భయపెట్టడమే ఆంథ్రోపిక్ పని అంటూ విమర్శిస్తున్నారు. ఏఐ ఇంకా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ స్థాయికి చేరుకోలేదని చెప్తున్నారు.
ఏఐ ఉద్యోగ అవకాశాలను నాశనం చేసే బదులు కొత్త అవకాశాలను సృష్టిస్తుందని అభిప్రాయపడ్డారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. సాంకేతికతల్లో మార్పులు వచ్చినప్పుడు ఇలాంటి భయాలు తలెత్తుతూ ఉంటాయని, సాధారణ ప్రజలు సాధించగల దానిని ఇవి మారుస్తూ ఉంటాయని చెప్పారు.